శాంతి. ఈరోజుటి మురళి తారీఖు సెప్టెంబర్ 6, 2024. బాప్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, మీ ఈ చదువు సంపాదనకు మూలం. ఈ చదువు ద్వారా 21 జన్మల సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది. ప్రశ్న: ముక్తి ధామానికి వెళ్ళడం సంపాదన లేక నష్టమా? జవాబు: భక్తులకు ఇది కూడా సంపాదనే. ఎందుకంటే అర్ధకల్పం నుండి శాంతి శాంతి అని వేడుకుంటూ వచ్చారు. చాలా కష్టపడిన తర్వాత కూడా శాంతి లభించలేదు. ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది, అనగా ముక్తి ధామంలోకి వెళ్తారు. కావున ఇది కూడా అర్ధకల్పం చేసిన కష్టానికి ఫలం. అందువల్ల దీన్ని కూడా సంపాదననే అంటారు, నష్టం కాదు. పిల్లలైన మీరైతే జీవన్ముక్తికి వెళ్ళే పురుషార్థం చేస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి ప్రపంచ చరిత్ర భూగోళమంతా నాట్యమాడుతోంది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఈ పతిత చీచీ ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలిగి ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థం పూర్తిగా చేయాలి. ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి. రెండవ పాయింట్: జ్ఞానధారణ చేసి తమ బ్యాటరీని నింపుకోవాలి. జ్ఞానరత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి. ఇది సంపాదించుకునే సమయం, అందువలన నష్టం జరగకుండా చూసుకోవాలి. వరదానము: జ్ఞానరత్నాలను ధారణ చేసి వ్యర్థాన్ని సమాప్తం చేసే హోలీ హంస భవ. వివరణ: హోలీ హంసలకు 2 విశేషతలున్నాయి. ఒకటి జ్ఞానరత్నాలను ఏరుకోవడం, రెండవది నిర్ణయ శక్తి ద్వారా పాలు మరియు నీటిని వేరు చేయడం. పాలను నీటిని వేరు చేయడము అంటే సమర్థాన్ని వ్యర్థాన్ని నిర్ణయించడం. వ్యర్థాన్ని నీరు సమానమని అంటారు, సమర్థమంటే పాల సమానం. కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయడం అనగా హోలీ హంసలుగా అవ్వడం. ప్రతి సమయం బుద్ధిలో జ్ఞానరత్నాలు వెలువడుతూ ఉండాలి. జ్ఞాన మననం జరుగుతూ ఉండాలి. అప్పుడు రత్నాలతో నిండుగా భర్పూరుగా అవుతారు. స్లోగన్: సదా మీ శ్రేష్ఠ పొజిషన్లో స్థితమై ఉండి అపోజిషన్ను సమాప్తం చేసేవారే విజయీ ఆత్మలు. అచ్చా. ఓం శాంతి.